మరి మానవ జాతికి అంతటికి కూడా ఆయన పాప క్షమాపణను ఆయన తీసుకుని వచ్చినటువంటి మరి ఆ యొక్క శిలువ యాగాన్ని మనము ప్రతి గుడ్ ఫ్రైడేకి ఒక్కరోజే కాదు, కానీ మరి మనం ప్రతి దినము ప్రతి క్షణము కూడా మరి ఆయన యొక్క జన్మాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన యొక్క పునరుత్థానాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన. మంచిదండి, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క లూకా సువార్త 9వ అధ్యాయంలో దాదాపు మరి 62 వచనాలు ఉంటాయి. ఈ 62 వచనాల్లో మరి అనేక విషయాలు మరి యొక్క అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. మరి ప్రారంభించి కనుక మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారు మరి 12 మందిని పిలిచి వారిని ప్రార్థించి అపోస్తులుగా వారిని పంపిస్తారు అద్భుతాలు సూచక క్రియలు చేయడానికి. అది మరి హేరోదు విని మరి యేసు ప్రభు వారిని చూసి మరి యోహాను మరలా మృతుల నుంచి లేచిపోయాడేమో అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. ఆ తర్వాత మరి యేసు ప్రభు వారు మరి 5,000 మందికి ఆహారం పంచిపెట్టినటువంటి సంఘటన కూడా ఇదే అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాత నేనెవరు అని ప్రజలు అనుకుంటున్నారు, లేదా మీరు నా గురించి ఏమనుకుంటున్నారంటే యేసును ప్రభువుని చూసి మరి పేతురు, ప్రభువా నువ్వైతే క్రీస్తువి అని మరి చెప్పినట్టుగా కూడా మనం చూస్తాం. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆయన యొక్క మరణాన్ని గురించి కూడా మరి ముందుగానే మరి తెలియచేస్తారు. ఆ తర్వాత మరి నన్ను వెంబడించాలనుకున్నటువంటి వారు, నాకు శిష్యులుగా ఉండాలనుకున్నటువంటి వారు మరి ఆయన నా సిలువను ఎత్తుకొని మరి ప్రతిదినము కూడా నన్ను వెంబడించాలి అనేటువంటి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటను మరి ఆయన చెప్తారు. ఆ తర్వాత మరి రూపాంతర అనుభవం గురించినటువంటి విషయాలు కూడా ఇదే అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత మరి ఆ కొండ దిగి వచ్చిన తర్వాత మరి ఒక బాలుని మరి దయ్యం పట్టి పీడిస్తున్నటువంటి ఒక బాలుని స్వస్థపరచడం కూడా మనం ఇదే అధ్యాయంలో చూస్తాం. అలాగా మరలా యేసు వారి యొక్క మరణాన్ని గురించి మరలా ఆయన చెప్పడం, మరలా శిష్యుల్లో ఎవరు గొప్పవారు అనేటువంటి వాదన, ఇలాగా అనేక విషయాలు మరి యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. అయితే వాటన్నిటి గురించి కాదు, కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనం ఏదైతే ఉందో, ఎవడైనాను సరే నన్ను వెంబడించకోరిన ఎడల మరి తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ వేసుకొని నన్ను వెంబడించాలి అనేటువంటి యొక్క మాటల గురించి మరి ఈ దినము మరి మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే మాట మరలా ఇదే లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో కూడా కనిపిస్తుంది. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో, అలాగే 16వ అధ్యాయం 24వ వచనంలో కూడా మరలా ఇదే మాట యేసు ప్రభువు వారు చెప్పడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ మాట మరి దాదాపు 4 సార్లు మనకి బైబిల్లో మరి కనిపిస్తూ ఉంటుంది. మనకి మరి మన యొక్క రోజువారీ జీవితాల్లో మనం చూసినట్లయితే కొన్నిసార్లు మనకు కొన్ని ఆఫర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఆఫర్స్ కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువుల గురించి దాని కవర్ మీద లేకపోతే దాని ప్యాకేజ్ మీద డిస్క్రిప్షన్ ఇస్తాడు, దాని మీద ఒక చిన్న స్టార్ వేస్తాడు. ఆ స్టార్ మీద చూస్తే కింద ఏమని ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్ అని ఉంటుంది. అంటే షరతులు నిబంధనలు వర్తిస్తాయి. అలాగే యేసు ప్రభు వారి యొక్క శిష్యునిగా ఉండాలి అంటే కూడా మరి మనకి కొన్ని మరి నియమాలు, కొన్ని షరతులు అనేవి ఉన్నాయి. అవి ఏంటి అనేది మరి ఇక్కడ మరి యేసు ప్రభు వారు తానే ఆయన స్వయంగా చెప్పడం మనం చూస్తాం. ఆయన అందరితో ఇట్లనను, ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. కాబట్టి యేసు ప్రభు వారి శిష్యునిగా ఉండటము అంటే మరి మరి మనల్ని ఆయనకి పూర్తిగా సమర్పించుకోవాలి. అంటే ఎలాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనా సరే మనము ఆయనను విడిచి వెనక్కి తిరిగి మనము వెళ్ళము అనేటువంటి ఒక సమర్పణ అనేది మన జీవితాల్లో మరి ప్రతి క్షణము కూడా మనము కలిగి ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం. అలా ఉంటేనే యేసుక్రీస్తు ప్రభు వారికి మనము శిష్యులుగా మనము ఉండగలుగుతాం. ఆ రోజుల్లో కూడా మరి యేసు ప్రభు వారిని అనేక మంది వెంబడిస్తూ ఉండేవారు. గొప్ప జన సమూహం ఆయన వెంబడించేది. అయితే అందరూ కూడా శిష్యులుగా అయ్యారా? లేదు. కొంతమంది ఆహారం కోసం వెంబడిస్తే, కొంతమంది అద్భుతాల కోసం వెంబడించేవారు. మరి కొంతమంది ఆయన చేసేటువంటి బోధల్లో ఏదైనా తప్పిదాలు ఉంటాయేమో, పొరపాట్లు ఉంటాయేమో, ఆయన మీద అపవాదులు మోపాలని కొంతమంది ఆయనను వెంబడిస్తూ ఉండేవారు. ఇలాగన అనేక మంది ఉండేవారు. కానీ ఆయన యొక్క శిష్యులుగా ఉండాలంటే మాత్రము ఈ యొక్క తీర్మానం అనేది మన జీవితాల్లో చాలా మరి అవసరమై ఉన్నది. ఆయనను మనం వెంబడించాలి, ఆయనకు మనం శిష్యులంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మరి మనలో ఆ యొక్క సమర్పణ కావాలి. ఆ యొక్క సమర్పణ ఎలా వస్తుంది అంటే యేసు ప్రభువు చెప్తున్నారు కదా, మొట్టమొదటిగా ఏం చేయాలి, తనను తాను
ఉపేక్షించుకోవాలి, తనను తాను నిరాకరించుకోవాలి. అంటే మన యొక్క స్వయాన్ని మనం ఏం చేయాలి, మనము విడిచిపెట్టవలసినటువంటి వారంగా ఉన్నాం. మనల్ని మనము, మన ఇష్టాన్ని మనము కాదనుకోవాలి. మన ఇష్టాన్ని మనము పూర్తిగా ఆయనకు మనము దాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఆయన చిత్తానికి మనల్ని మనము పూర్తిగా అప్పగించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. అది కేవలము కొంత సమయం మట్టుకు కాదు, లేకపోతే ఆదివారము శుక్రవారము వచ్చినప్పుడు ఆయనకు మనం శిష్యులుగా ఉండటం కాదు, లేదా ఒక కొన్ని గంటల సేపు, లేకపోతే ఒక నెల పాటు, ఒక సంవత్సరం పాటు ఆయన శిష్యరికం చేయడం కాదు. అది ఆయనను ఎప్పుడైతే మనం మన యొక్క సొంత రక్షకునిగా అంగీకరించామో ఆ క్షణం నుంచి కూడా మన యొక్క జీవిత కాలము ఈ లోకంలో ముగిసేంత వరకు కూడా ప్రతి దినము కూడా మనల్ని మనం ఏం చేయాలి, మనల్ని మనం తిరస్కరించుకుంటూ ఉండాలి, మనల్ని మనం నిరాకరించుకుంటూ ఉండాలి. మన చిత్తాన్ని మనము విడిచిపెడుతూ ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క చిత్తానికి మనము అప్పగించుకుంటూ ఆయన కొరకు మనం ఈ లోకంలో జీవించవలసినటువంటి వారంగా ఉన్నాం. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఆయన కొరకే మన యొక్క సర్వస్వాన్ని కూడా మనము అప్పగించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. మన ముందు తరాల్లో ఉన్నటువంటి మన యొక్క పెద్దలు మనకు నేర్పించింది అదే. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ఇష్టానికి తగ్గట్టుగా జీవించడానికి వారి జీవితాల్లో ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులు వచ్చినా, ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే వారు తమ యొక్క చిత్తాన్ని వారు కోరుకోలేదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని వారు తమ జీవితాల్లో వారు కోరుకున్నటువంటి వారుగా ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు ఇదే మాట చెప్తూ ఉంటాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ పౌలు ఇలా చెప్తాడు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన ఆమేన్. చూసారా పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను ఇక జీవించేవాడను నేను కాదు, శరీరము నాదే, కానీ జీవించేటువంటి వాడను నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్నటువంటి జీవితం ఏదైతే ఉందో అది నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను సర్వస్వాన్ని త్యాగం చేసుకున్నటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారి యందు ఉన్నటువంటి విశ్వాసం వలన నేను బ్రతుకుతున్నాను తప్ప నేను నా యొక్క సొంతంగా నేను బ్రతకటం లేదు. అంటే శరీరము మనదే, కానీ జీవించేటువంటి జీవితము ఆయనది. నోరు మనదే, కానీ మాట్లాడేటువంటి మాట ఆయనది. చేతులు మనవే, కానీ చేసేటువంటి పని ఆయనది. బ్రెయిన్ మనదే, కానీ మన యొక్క బ్రెయిన్ దేని గురించి ఆలోచించాలి, దేవుని యొక్క ఆలోచనలు మనము కలిగి ఉండాలి. కాబట్టి మన యొక్క ప్రవర్తన అంతా కూడా దేవుని యొక్క చిత్తానుసారమైనదిగా, దేవుని యొక్క ఆత్మానుసారమైనదిగా, లేకపోతే దేవుని యొక్క వాక్యము మనల్ని ఏ రీతిగా అయితే నడిపిస్తుందో ఆ రీతిగా మనము నడుచుకుంటేటువంటి విధంగా మన యొక్క జీవితాలు మారిపోతాయి. ఎప్పుడైతే మనల్ని మనము తృణీకరించుకుని దేవుని యొక్క చిత్తానికి మనము అప్పగించుకుంటాము. దేవుని యొక్క వాక్యము ఆ విధంగా మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, లేదా మనల్ని మనం నిరాకరించుకొని దేవుని కొరకు మనం ఈ లోకంలో బ్రతుకుతూ దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు లోకానికి అది వెర్రితనంగా కనిపించవచ్చు, లోకానికి అది పిచ్చితనంగా అనిపించవచ్చు, లోకానికి అది ఒక విధమైనటువంటి మతముగా అది అనిపించవచ్చు. కానీ అది కేవలము ఆయన చిత్తాన్ని అనుసరిస్తున్నటువంటి మనకి దేవునికి మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క సంబంధము, ఆ యొక్క అందులో ఉండేటువంటి ఆనందము అది మనకు మాత్రమే తెలుస్తుంది. కానీ లేకపోతే ఆ అనుభవం ఉన్నటువంటి తోటి విశ్వాసులకు మాత్రమే తెలుస్తుంది. కానీ లోకానికి దాని గురించినటువంటి అనుభవం ఏమాత్రం కూడా ఉండదు. ఇలాంటి భక్తులు అనేక మంది సంఘ చరిత్రలో మనము చూడగలుగుతూ ఉంటాం. అలాంటి ఒక ఆయన బ్రదర్ భక్త్ సింగర్. ఆయనను దేవుడు ఎప్పుడైతే రక్షించుకున్నాడో, దేవుడు ఎప్పుడైతే తన సేవ కొరకు ఆయనను పిలుచుకున్నాడో, దేవుడు ఆయనకు 3 షరతులు పెట్టారంట. ఆ 3 షరతులు ఏంటంటే, నీవు నా పరిచయం చేయడానికి ఏ విధమైనటువంటి సంస్థల్లో కూడా నువ్వు చేరకూడదు, నీకంటూ నువ్వు స్వయంగా నీ యొక్క పరిచయం నువ్వు చేయాలి. రెండవది ఏంటంటే, నీ సొంత ఆలోచనలు, నీ సొంత ప్రణాళికలు నీవు కలిగి ఏ మాత్రము కూడా ఉండకూడదు.
నేను ఏదైతే ప్రణాళికలు నీకు ఇస్తానో, నేను ఏదైతే ఆలోచనలు నీకు ఇస్తానో ఆ ఆలోచనలు నీవు మాత్రమే పాటించాలి. కానీ నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఉద్దేశాలు నీవేంత మాత్రం కూడా నెరవేర్చుకోకూడదు. మూడవది ఏంటంటే, ప్రతి చిన్న విషయంలో కూడా మరి నా మీద మాత్రమే నువ్వు ఆధారపడాలి. కానీ నీ యొక్క అవసరతలు, నీ యొక్క మరి నీకు ఏదైతే అవసరం ఉందో, నీకు ఏదైతే లోటుగా ఉందో దాని గురించి నువ్వు బయటకు చెప్పాల్సినటువంటి పని ఎంత మాత్రం కూడా లేదు. ఎవరితో కూడా నువ్వు దాన్ని పంచుకోకూడదు. కేవలము నాకు మాత్రమే చెప్పాలి అని భక్త్ సింగ్ గారికి దేవుడు ఆ 3 షరతులు పెట్టారంట. ఏ షరతులు కనుక దేవుడు మనకు పెడితే ఈరోజు మనం పాటించగలుగుతామంటారా? నిజంగా మనము పాటించలేం. ఎందుకంటే మరి ఏ సంస్థకు చేరకూడదు, ఏ ప్రణాళిక ఆయన సొంతంగా కలిగి ఉండకూడదు. ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని మీదే ఆయన ఆధారపడాలి. ఈ యొక్క 3వ దాని గురించి మరి మా చిన్నతనంలో ఒక విషయం చెప్పారు. ప్రతి చిన్నదానికి దేవుని మీద ఆధారపడడం అనే విషయంలో అంట, మరి ఒకసారి ఆయన హెయిర్ కటింగ్ చేసుకోవాలంట. హెయిర్ కట్ చేసుకోవాలంట. జుట్టు గడ్డం బాగా పెరిగిపోయి బాగా మాసిపోయినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారంట. దేవుడు మరి ఎప్పుడు చెప్తాడా, ఎప్పుడు కటింగ్కి వెళ్దామా, ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకుందామని. మనం అలా అనుకుంటామా? మనం అద్దంలో చూసుకుని మనకి ఎప్పుడైతే మన ముఖం వికారంగా ఉందో, అయ్యో నేను నా జుట్టు పెరిగిపోయింది, నేను హెయిర్ కట్ చేయించుకొని మనం చేసుకుంటాం. అంటే ఆ స్వేచ్ఛ మనకుంది. కానీ చూడండి, ఆయన దేవుని యొక్క మాటకు ఎంతగా తనను తాను ఆయన లోపరుచుకున్నాడు, ఎంతగా దేవుని యొక్క చిత్తానికి తనను ఆయన అప్పగించుకున్నాడు. అలాగన మరి భక్త్ సింగ్ గారు తన యొక్క పరిచర్య కొనసాగిస్తూ ఉండేవారు. ఆయన మరి ఒక సందర్భంలో ఆయన మరి పరిచర్యకు ఆయన వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో మరి మధ్యాహ్నం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఆయనకు బాగా ఆకలి వేస్తుందంట. ఆకలి వేస్తూ ఉన్నప్పుడు మరి ఆయన దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు ఆహారం కావాలి, నాకు ఆహారం పెట్టవా అని దేవుని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక్క రూపాయి కూడా లేదు. ఆయన దగ్గర దేవుడు చెప్తున్నాడంట, నువ్వు ఎదుర్కొన్నట్టు కనిపిస్తున్నటువంటి ఆ హోటల్ ఉంది కదా, అందులోకి వెళ్ళి నువ్వు భోజనం చేయని చెప్తున్నారంట. ఈయన అంటారంట, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, అక్కడికి వెళ్ళి భోజనం చేస్తే నేను బిల్లు కట్టాలి కదా, బిల్లు ఎలా కట్టను అని దేవుడికి ఏం చెప్తుంటే, లేదు నువ్వు వెళ్ళి భోజనం చేయాలి, అక్కడే భోజనం చేయాలి, ఆ హోటల్లోనే భోజనం చేయాలి అని దేవుడు చెప్తున్నాడంట. మనం ఉంటే ఏం చేస్తాం పరిస్థితులు చెప్పండి? వాస్తవంగా ఆలోచన చేస్తే మనం ఏం చేస్తాం? పోతే పోయింది ఒక పూట, పోతే పోయింది, అక్కడికి వెళ్ళి భోజనం చేసి తిట్లు తినడం కంటే మెదలకుండా నీళ్లు తాగి మనం పడుకుందాం, లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాం అని మనం అనుకుంటాం. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ఆయన దగ్గర డబ్బులు లేవు, నిజానికి ఆయన దగ్గర డబ్బులు లేవు. కానీ ఆయన వెళ్ళి అక్కడ భోజనం చేస్తూ ఉన్నాడు. ఒక పక్క భయంగానే ఉంది, ఎందుకంటే బిల్లు కట్టాలి భోజనం చేసిన తర్వాత. ఆయన మరి బిల్లు కట్టి భోజనం చేసి మరి మంచిగా ఆ కడుపు నిండా ఆహారం తిన్న తర్వాత బిల్లు కట్టడానికి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ కౌంటర్లోని వ్యక్తి ఆయన కొంచెం పరిశీలనగా చూసి, అయ్యా మీరు భక్త్ సింగ్ గారు కదా అని అడిగారంట. అవునండి, నేను భక్త్ సింగ్ గారినే. అంటే మీ యొక్క బోధన వల్ల నేను చాలా ఆత్మీయంగా నేను ఎంతో బలపడ్డాను, మీరు ఆహారం తిన్నారు కదా, మీరేం బిల్లు కూడా పే చేయాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పినప్పుడు మరి ఆయన మనసులోనే దేవునికి మరి ఎంతగానో వందనాలు చెల్లించినట్టు. చూడండి, దేవుని యొక్క చిత్తానికి మన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో చేసేటువంటి అద్భుతాలు అంత గంభీరంగా ఉంటాయి. మనం అనుకోవచ్చు ఒక పూట భోజనమే కదా అని, కానీ దేవుడు మనల్ని ఎంత మాత్రం కూడా ఆయన విడిచిపెట్టాడు. ఎప్పుడైతే ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క చిత్తానికి మనము పూర్తిగా లోబడేటువంటి సమర్పణ, మరొక మాటలో చెప్పాలంటే మనల్ని మనము పూర్తిగా నిరాకరించుకొని మన ఇష్టాన్ని పూర్తిగా పక్కన పెట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో, మనము మరి ఆ యొక్క సమర్పణ మనలో మరి మనము కలిగి ఉంటామో, మరి అలాంటి గొప్ప కార్యాలు, అలాంటి గంభీరమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన. అలాంటి సమర్పణ ఈ ఉదయకాల సమయంలో మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసులంగా ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చుని ఉన్నామా అనేది మన ముందు ఉన్నటువంటి ఒక గొప్ప ప్రశ్న. దేవుని యొక్క మరి చిత్తానికి సంపూర్ణమైనటువంటి విధేయత మనము చూపించగలుగుతున్నామా? మనం ఇందాక చదువుకున్నాం కదా, పౌలులాగా మరి జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని మనం కూడా పౌలుతో కలిసి చెప్పగలిగేటువంటి వారంగా ఈ ఉదయకాల సమయంలో మనము ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే మనం చదువుకున్నటువంటి మరి వచనంలో 9వ అధ్యాయం 23వ వచనం లూకాసు వార్తలో మరి మొదటిగా మనల్ని మనం ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం నిరాకరించుకోవాలి, మన ఇష్టాలను పక్కన పెట్టాలి, మనల్ని మనం తృణీకరించుకొని
దేవుని యొక్క చిత్తానికి మనము అప్పగించుకోవాలి. రెండవదిగా ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని అనేటువంటి మాటను మనం చూస్తాం. ప్రతి దినము కూడా ఏం చేయాలంట? సిలువను మనము ఎత్తుకునేటువంటి వారంగా ఉండాలి. ప్రతి దినము కూడా ఆ సిలువను, దేవుడు మనకి ఏదైతే సిలువను ఆయన ఇచ్చాడో ఆ సిలువను మనము మోసుకుంటూ మరి మన యొక్క విశ్వాస యాత్రను మనం ముందుకు వెళ్ళాలి. రోమా సంస్కృతిలో మనం చూసినట్లయితే సిలువ మరణము అనేది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి మరణం, చాలా హేయకరమైనటువంటి మరణం. దానికంటే నీచమైనటువంటి మరణము వాళ్ళ యొక్క సంస్కృతిలో లేదు. అది మరి ఆ యొక్క మరి రోమా ప్రభుత్వంలో మరి ఉన్నటువంటి ఒక కఠినమైనటువంటి క్రూరమైనటువంటి మరణశిక్ష. ఎందుకంటే ఒక మనిషికి ఉరిశిక్ష వేస్తే కాసేపట్లో చనిపోతాడు, కానీ శిలువ మీద అలా జరగదు. ఆ శిలువ మీద ఆ యొక్క మరణం అనేది మెల్లిమెల్లిగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క మనిషిని క్రూరంగా హింసిస్తారు. హింసించిన తర్వాత ఆ యొక్క మరి సిలువకు మేకులతో కొడతారు. ఆ కొట్టినటువంటి సందర్భంలో ఆ రక్తము గాయాల్లోంచి స్రవిస్తూ ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటూ మరి ఆ యొక్క ఎర్రటి ఎండలో ఆ యొక్క వేడిమికి ఆ యొక్క గాయాల్లోంచి మంటలు పుడుతూ చాలా అంటే చాలా మరి హింస ఆ యొక్క మరణంలో ఉంటుంది. అది ఇమీడియట్ డెత్ కాదు, కానీ అది ఒక స్లో డెత్. దాని గురించి ఏం చేసేవారంటే రోమా సైనికులు ఆ యొక్క మరి శిలువ వేయబడినటువంటి వ్యక్తి త్వరగా చనిపోవడానికి ఏం చేసేవారు? మోకాళ్ళ దగ్గర సుత్తి తీసుకొని కొట్టేవారు. ఎందుకంటే అలా కనుక కాళ్ళు విరిగిపోతే ఆ శరీరం యొక్క బరువు కాళ్ళ మీద పడదు, కాబట్టి వారు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యి వారు త్వరగా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మనము దాన్ని బైబిల్లో కూడా చూస్తాం. యేసు ప్రభువు దగ్గరికి ఆ విధంగా మరి ఆయన చనిపోలేదు అనుకుని మరి ఆయన కాళ్ళు విరగొట్టడానికి ఒక వ్యక్తి వచ్చి చూసినప్పుడు మరి ఆయన అప్పటికే చనిపోయి ఉంటారు. కాబట్టి దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి పక్కలో బల్లెంతో పొడుస్తారు. అయితే ఈ యొక్క సిలువ అనేది మరి మనము మోయకుండా మనము యేసు ప్రభువు యొక్క శిష్యులం ఎంత మాత్రం కూడా కాలేము. ఏంటి ఈ సిలువ అని కనుక మనం ఆలోచిస్తే, ఆ రోజుల్లో ఉన్నటువంటి అపోస్తులకు లేకపోతే ఆదిమ సంఘంలో ఉన్నటువంటి శిష్యులకు మరి అప్పుడు వారు తీవ్రమైనటువంటి హింసలు, అవమానాలు వారు ఎదుర్కొంటూ ఉండేవారు. హతసాక్షులుగా వారు మరి మారుతూ ఉండేవారు. అయితే ఈ రోజుల్లో మన విషయంలో మనకి ఏంటంటే, మనకు దేవుడు ఇచ్చినటువంటి సిలువ ఏంటంటే, మనము దేవునికి చెందినటువంటి వారంగా ఈ లోకములో మనము యథార్థంగా బ్రతకడమే దేవుడు మనకి ఇచ్చినటువంటి సిలువ. మనము ఏదో గొప్ప హింసలు మన జీవితాల్లోకి మరి దేవుడు అనుమతిస్తే మనం పడాలి, అది తప్పదు. దేవుని కొరకు హతసాక్షులు అవ్వాలని దేవుడు అనుమతిస్తే మనం కావాల్సిందే, తప్పదు. కానీ వాస్తవంగా దేవుడు మనకు అనుమతించినటువంటి సిలువ ఏంటంటే, ప్రతి దినము ప్రతి క్షణము కూడా మనము దేవునికి చెందినటువంటి వారము, మనము దేవునికి మాత్రమే మరి ప్రతిష్ఠించబడినటువంటి వారము అని మరి ఆయన యొక్క ఉద్దేశాలు మన జీవితాల్లో మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఆయన ఉద్దేశాలు మాత్రమే మన జీవితంలో నెరవేరాలి అని గ్రహించటమే ఆయన యొక్క సిలువను మనము మోసుకోవడం. ప్రతి దినము ఆయన యొక్క సిలువను మనము మోసుకోవడము అంటే మరి దేవునితో మన యొక్క సంబంధం మరొక విధంగా మనం ఆలోచన చేస్తే, దేవునితో మనకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం వలన మనకి ఏం లాభం కలుగుతుంది అనేది ఈ యొక్క సిలువ మోయటంలో ఉండదు. ఈ సిలువ మోయటంలో ఏముంటుందంటే, నేను దేవునికి ఎలా లాభకరంగా ఉంటాను, నేను దేవునికి ఎలా ఉపయోగకరంగా ఉండగలుగుతాను, నా జీవితం ద్వారా దేవుడు మరి ఎలాగ మహిమను నేను తీసుకురాగలుగుతాను, నా జీవితం ద్వారా దేవుడు ఎలా మహిమ పొందుతాడు, ఇలాంటి ఒక దృక్పథము కలిగి ఉండటమే ప్రతి దినము ప్రతి క్షణము మనము సిలువను మోయటము అంటే. కాబట్టి మనము మన సొంత ప్రయోజనాల కోసం దేవుడి దగ్గరికి రాకూడదా అంటే నేను అలా చెప్పడం లేదు. మన సొంత అవసరాల కోసం మనం దేవుని దగ్గరికి రావాలి, మన ప్రతి విషయంలో దేవుని కొరకు మనం మొరపెట్టాలి. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశము నా జీవితంలో నెరవేర్చబడటమే సిలువను మోయటము అనే దాని విషయంలో దేవుడు మన కొరకు మరి దాచి ఉంచినటువంటి ఒక మర్మమై ఉన్నది. ఈ సిలువలో శ్రమ ఖచ్చితంగా ఉంటుంది. ఆ శ్రమ ద్వారా దేవుడు మనకి సహనాన్ని నేర్పిస్తూ ఉంటాడు. ఆ సహనములో నుంచి దేవుడు మన జీవితాలను రూపాంతరంలోనికి తీసుకుని వస్తాడు. ఆ విధంగా శ్రమ ద్వారా సహనములో నుంచి రూపాంతరతను తీసుకొచ్చినటువంటి దేవుడు మనల్ని సంపూర్ణత వైపుకు ఆయన మనలను నడిపిస్తూ ఆయన ఉంటాడు. రోమపత్రిక 5వ అధ్యాయము మరి 3వ వచనం నుంచి 5వ వచనం వరకు కనుక మనం చూసినట్లయితే పౌలు ఇలా చెప్తూ ఉంటాడు. చూడండి, ఆ మాట మనం చూద్దాం. రోమపత్రిక. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను
కలుగజేయనని ఎరిగి శ్రమలందు అతిశయపడు. శ్రమలయందు అతిశయపడదుము. ఆ తర్వాత వచ్చినప్పుడు ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చాలు. చూసారా, పౌలు ఈ మాట చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పును కలిగిస్తుంది. ఓర్పు ద్వారా ఏం కలుగుతుంది? పరీక్షలో నుంచి నిరీక్షణ కలుగజేయనని ఎరిగి శ్రమలందు మనం ఏం చేయాలంట? అతిశయపడుతూ ఉండాలి. ఎందుకు మనం అతిశయపడాలి అంటే, ఆ నిరీక్షణ మనల్ని అంత మాత్రం కూడా సిగ్గుపడనివ్వదు. మనము ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి శ్రమలు, మరి మనము మోసుకుంటున్నటువంటి సిలువ, మన జీవితాల్లో దేవుడు అనుమతించినటువంటి శ్రమ, కష్టము, బాధ, ఇబ్బంది ఏదైతే ఉందో అది మనకు కష్టంగా ఉండొచ్చు. కానీ మన నిరీక్షణ ఒకటే. అదేంటంటే, ఒకానొక దినమున నేను ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నానో, దేవుడు ఏదైతే నా జీవితంలో మరి ఆయన మహిమ కొరకు ఇది అనుమతించాడు అని చెప్పి నేను దాన్ని అనుభవిస్తున్నానో, దానిలో నుంచి సహనాన్ని నేను నేర్చుకుంటానో, దానిలో నుంచి ఏదైతే దేవుడు నాలో మార్పును తీసుకుని రావాలనుకుంటున్నాడు అనేటువంటి మార్పును నేను నేర్చుకుంటూ ఆయన నడిపించేటువంటి సంపూర్ణత వైపుకు నేను నడుస్తున్నానో, అది మనల్ని ఎంత మాత్రం కూడా సిగ్గుపడనివ్వదు అని పౌలు చెప్తూ ఉన్నాడు. శ్రమలో మరి మనము సహనం కలిగి మనము సంపూర్ణత వైపుకు మనము ప్రయాణము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. యేసు ప్రభువు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు శ్రమలు కలగలేదా? ఎన్నో శ్రమలు కలిగాయి. ఆయనను మరి దేవుని కుమారుని ఏమన్నారు వారు? దయ్యములు పట్టినటువంటి వాడు నీవు, దయ్యముల బలం చేత నువ్వు దయ్యాలను వెలగొడుతున్నావు, కానీ నువ్వు దేవుని కుమారుడు కాదు అని చెప్పారు. అయినా సరే ఆయన ఏం చేశాడు? అదంతా కూడా ఆయన సహించాడు. ఆయన మరి ఆ యొక్క మాదిరిని మనకు ఆయన చూపించాడు. ఆయన దూషించబడి కూడా ఆయన తిరిగి దూషించలేదు, కానీ న్యాయంగా తీర్పు తెచ్చి దేవునికి ఆయన ఏం చేశాడు? తాను అప్పగించుకున్నాడు. పేతురు యొక్క విషయాన్ని రాస్తాడు. కాబట్టి ఆయన చూపించినటువంటి అడుగు జాడల్లో మనం కూడా మరి నడుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము అని మరి పేతురు భక్తుడు మనకు తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క సిలువను మరి మనం ప్రతి దినము కూడా మరి మనము మోయవలసినటువంటి వారమై మనం ఉన్నాం. ఆ యొక్క సిలువ మనకు నేర్పించేటువంటి సహనం ఏదైతే ఉందో, ఆ యొక్క సహనాన్ని మనము నేర్చుకోవాల్సినటువంటి వారంగా మనము ఉన్నామనే విషయము బైబిల్ గ్రంథం మనకు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆది కాండం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో, ప్రతి భక్తుని జీవితంలో ఈ యొక్క మరి శ్రమ, ఈ యొక్క సహనము, ఈ యొక్క రూపాంతరము, ఈ యొక్క సంపూర్ణత అనేది ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో కూడా మనకు అది కనిపిస్తూనే ఉంటుంది. మనము వారి యొక్క క్యారెక్టర్స్ని మరి క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు, అది అబ్రహాము జీవితంలో కావచ్చు, లేదా ఇస్సాకు జీవితంలో కావచ్చు, లేదా యాకోబు జీవితంలో కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి యోసేపు జీవితంలో కావచ్చు, ఇలాగ పాత నిబంధనలో ఏ క్యారెక్టర్ని మనం తీసుకున్నా ఈ శ్రమ, సహనము, ఈ యొక్క రూపాంతరము, ఈ యొక్క సంపూర్ణత అనేది ప్రతి వారి యొక్క జీవితంలో కూడా మరి మనకు అది అంతర్లీనంగా అది కనిపిస్తూనే ఉంటుంది. ఈ టర్మ్స్ మనకు అక్కడ కనిపించకపోవచ్చు, ఈ పదాలు మనకు అక్కడ కనిపించకపోవచ్చు, కానీ దేవుని యొక్క మరి వాక్యాన్ని మనము ఆ పరిశీలనగా మనం అది చేసినప్పుడు ఈ యొక్క 4 విషయాలు కూడా ప్రతి వారి యొక్క జీవితంలో అవి కనిపిస్తూనే ఉంటాయి. మన జీవితంలో కూడా దేవుడు అలాంటి మరి ఆ విధంగా అలాంటి క్యారెక్టర్ని మనలో ఆయన బిల్డ్ చేయాలనుకుంటున్నాడు. అలా బిల్డ్ చేయాలి అని ఆయన భావిస్తున్నప్పుడు మరి ఆయన వారికి ఏ ప్యాటర్న్ అయితే ఆయన పెట్టాడో మనకు కూడా అదే ప్యాటర్న్ పెడతాడు, కానీ కొత్త ప్యాటర్న్ మనకి ఆయన పెట్టాడు. ఆ ప్యాటర్న్ మనం నేర్చుకోవాలని చెప్పే దేవుడి యొక్క బైబిల్ గ్రంథాన్ని మనకు ఆయన మన చేతిలో ఉంచాడు. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని మనం చదువుతూ ఉన్నప్పుడు వారి జీవితాల్లో దేవుడు ఎలాగున వారి జీవితాల్లో పని చేశాడు, వారిని ఎలాగున మరి సహనం వారి జీవితాల్లో డెవలప్ చేశాడు, వారిని ఎలాగ రూపాంతరంలోనికి తీసుకుని వచ్చాడు, వారిని ఎలాగ సంపూర్ణతలోనికి తీసుకుని వచ్చాడు అనేది మనం చదువుతున్నప్పుడు వారి జీవితాలని జరిగినటువంటి ఆ యొక్క సంఘటనలు, మన జీవితాల్లో జరుగుతున్నటువంటి సంభవాలని మనం వాక్యంలో కంపేర్ చేసుకుని ఆ యొక్క విషయాలు, ఆ యొక్క సహనము, ఆ యొక్క రూపాంతరము, ఆ యొక్క సంపూర్ణత అనేవి మనము మన జీవితాల్లో కూడా వాటిని మనము అలవర్చుకోవాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. ఆర్ఆర్ మూర్తి గారు ఒక మాట చెప్తూ ఉంటారు. అదేంటంటే, దేవుని యొక్క మరి వాక్యంలో ఎవరైతే మరి సరి అయినటువంటి అవగాహన కలిగి ఉంటారో, లేదా దేవుని యొక్క వాక్యం పట్ల ఎవరైతే వారు సరి అయినటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారో, వారు దేవుని యొక్క వాక్యాన్ని తమ జీవితాల్లో జరిగేటువంటి సంభవాలతో పోల్చరంట. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో అది తమ జీవితాల్లో జరిగేటువంటి అనుభవాల్లో అది ఆ విధంగా ఉందా లేదా అని పరీక్షిస్తారంట. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను.
మన జీవితాల్లో ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి వాక్యం ఉండదు. దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్తుందో దానిని బట్టి మన జీవితాల్లో అనుభవాలు ఉండాలి. అర్థమైందా? సో దేవుని యొక్క వాక్యం పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. అంటే మన అనుభవాలు ఒక్కొక్కసారి తప్పవచ్చు, ఒక్కొక్కసారి రైట్ అవ్వచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం ఎప్పుడు కూడా అది సత్యమే. అది 2000 సంవత్సరాల క్రితం ఏదైతే వాక్యం ఉందో ఈరోజు కూడా అదే వాక్యం ఉంది, కానీ ఆ వాక్యంలో మార్పు ఎంత మాత్రం కూడా లేదు. అయితే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి అనుభవాల్లో ఆ యొక్క సత్యాన్ని దేవుడు ఎలాగనో దృఢపరుస్తున్నాడు, ఆ యొక్క సత్యాన్ని ఎలాగనో దేవుడు స్థిరపరుస్తున్నాడు, ఆ యొక్క సత్యాన్ని దేవుడు ఎలాగనో దాన్ని ధృవీకరిస్తున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మన అనుభవాలను బట్టి వాక్యం కాదు, కానీ వాక్యాన్ని బట్టి మన యొక్క అనుభవాలు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. చివరిగా మనం చూస్తే మరి ఆయన యొక్క మనం ఆయన శిష్యులుగా ఉండాలి అని మనము నిర్ణయం తీసుకున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు మొదటిగా మనం ఏం చేయాలి? మనము తృణీకరించుకోవాలి, మనం నిరాకరించుకోవాలి. ఆయన యొక్క చిత్తానికి మనం పూర్తిగా సమర్పించుకోవాలి. రెండవదిగా ఆయన సిలువను మనము మోసుకుంటూ వెళ్ళాలి. ఆ యొక్క సిలువ మన జీవితంలో శ్రమ ద్వారా సహనమును, ఆ యొక్క సహనములో నుంచి క్షమించండి, ఆ యొక్క శ్రమలో నుంచి మన యొక్క జీవితంలో రూపాంతరతను, ఆ యొక్క రూపాంతరత నుంచి సంపూర్ణతకు మనం నడిపిస్తుందని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత సిలువను ఎత్తుకుంటే సరిపోదు, ఆయనను మనము వెంబడించాలి. ప్రతి దినము మనం తృణీకరించుకోవాలి, ప్రతి క్షణము మనము నిరాకరించుకోవాలి, ఆయన చిత్తానికి సమర్పించుకోవాలి. ప్రతి దినము ప్రతి క్షణము ఆయన సిలువను ఎత్తుకుంటూ, ఆయన సమానుభవంలో మనం పాలు పొందుతూ, నిరీక్షణతో ముందుకు వెళ్తూ ఆయనను మనము వెంబడించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఇది ఏది కూడా జరగటం లేదు. ఎవరు కూడా దేవుని యొక్క చిత్తానికి తాము అప్పగించుకోవట్లేదు, ఎవరు కూడా సిలువను మోయట్లేదు. కానీ ఎవరిని వారు వెంబడిస్తున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వారు తమ యొక్క నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ కొన్ని విషయాలు జరుగుతున్న చూస్తున్నప్పుడు కొంత బాధ అనేది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక క్రమాన్ని దేవుడు ఒక క్రమశిక్షణను ఆదిమ సంఘంలో నుంచి మనకి ఆయన నేర్పిస్తూ వచ్చాడు. అయితే ప్రస్తుతము అది వింతమైనటువంటి పద్ధతులు క్రైస్తవ సంఘంలో ప్రవేశించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఇవి చూసినప్పుడు కొంత బాధ అనేది కలుగుతూ ఉంటుంది. టెక్నాలజీని మనం వాడుకోవాలి, కాదనటం లేదు. పరిస్థితులకు తగ్గట్టుగా మన యొక్క బోధన ఉండాలి, నేను కాదనట్లేదు. అలాగని చెప్పి లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో కలపడం అనేది ఎంత మాత్రం కూడా అది సరైనటువంటిది కాదు. యేసు ప్రభువారు మనకు ఏదైతే మాదిరి చూపించారో, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చడానికి తనను తాను ఆయన అప్పగించుకున్నాడు. ప్రతి సమయంలో కూడా దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చుకునే విధంగా ఆయన బ్రతికాడు. ఆయన తండ్రి ఏదైతే ఆయనకు ఉపదేశం చేశారో, తండ్రి ఏదైతే ఆయనకు ఆ యొక్క ప్రణాళిక ఇచ్చారో, ఆ ప్రణాళిక ప్రకారమైన జరిగించారు. కానీ ఆయన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు ఆయన ఇప్పుడు కూడా తీసుకోలేదు. మనం కూడా ఆయన మాదిరిలో మనం ఫాలో అవ్వాలి, ఆయన మాదిరిలో మనం వెంబడించాలి. కానీ మన ఇష్టానుసారమైనటువంటి పద్ధతులు, మన ఇష్టానుమైనటువంటి సంగతులు, మన ఇష్టానుసారమైనటువంటి విషయాలు సంఘంలో వాక్య విరుద్ధమైనవి సంఘంలో చూపించేటువంటి ప్రయత్నం మనం ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఆయనను వెంబడించాలి అంటే మరణము మన ముంగిట నిలిచి ఉన్నా సరే మనం ఆయన ఏం చేయాలి? మనం వెంబడిస్తూనే ఉండాలి తప్ప మనం ఆయనను విడిచి వెనక్కి వెళ్ళిపోయేటువంటి వారంగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు. యేసు ప్రభువారు ఈ మాట చెప్పడం ఆయన ఉద్దేశం ఏంటంటే, మీరు కనుక నన్ను వెంబడించాలి అని అనుకున్నట్లయితే మీరు లోకము మిమ్మల్ని ఖచ్చితంగా మరణానికి అప్పగిస్తుంది, సిలువకు మిమ్మల్ని అప్పగిస్తుంది, శ్రమకు మిమ్మల్ని గురి చేస్తుంది, హింసకు మిమ్మల్ని గురి చేస్తుంది. మీరు వాటన్నిటికీ సిద్ధపడితేనే, మీరు వాటన్నిటికీ మీకు అవన్నీ కూడా అంగీకారం అయితేనే మీరు నన్ను వెంబడించండి అని ఆయన చాలా స్పష్టంగా ఈ యొక్క మాటలు చెప్తున్నారు. అయితే మనకి శ్రమ వద్దు, మనకి కష్టం వద్దు, నేను కేవలము ఆదివారము లేకపోతే శుక్రవారం ఒకరోజు వచ్చి ఆయన సన్నిధిలో కొంత సమయం గడిపేసి వెళ్ళి నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, మిగిలిన సమయం అంటే ఆయన దానికి ఓకే అంటాడు. దానికి ఆయన ఏమండి? ఎందుకంటే ఆ స్వేచ్ఛనికి ఇచ్చాడు దేవుడు. నిన్ను ఒక రోబోట్లా తయారు చేయలేదు, నిన్ను ఒక ప్రోగ్రామింగ్ మెషిన్గా నిన్ను తయారు చేయలేదు, కానీ నీ స్వేచ్ఛనికి ఇచ్చాడు దేవుడు. నేను నిన్ను ఆరాధించాలంటే ఓకే, నీ ఇష్టం అంటాడు దేవుడు. కానీ ఒక సమయం రాబోతుంది, ఆ సమయంలో నువ్వు దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను లెక్క అడుగుతాడు, నీకు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో కనుక నీవు దేవుని ఎదుట సరి అయినటువంటి ఆయన యొక్క క్రమంలో కనుక నువ్వు లేకపోతే ఆయన నీకు శిక్షను ఖచ్చితంగా ఆయన అమలు చేస్తాడు.
కాబట్టి ఆయనను వెంబడించడం అంటే ఈవెన్ టు ద పాయింట్ ఆఫ్ డెత్, మరణము మన ముంగుట నిలిచున్నా సరే మనము ఆయనను వెంబడించాలి, కానీ ఆయనను మనం విడిచిపెట్టేటువంటి వారంగా, మనము వెనుతిరిగి వెళ్ళిపోయేటువంటి వారంగా ఎంత మాత్రం కూడా మనం ఉండకూడదు. మనకందరికీ కూడా మరి యొక్క పాట తెలిసే ఉంటుంది, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అనేటువంటి పాట మరి మనకందరికీ కూడా తెలుసు. అయితే ఈ పాట వెనకాల ఒక మరి గొప్ప చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఏంటంటే దాదాపు 150-200 సంవత్సరాల క్రితము మరి వేల్స్లో, ఇంగ్లాండ్ ఆ ప్రాంతంలో వేల్స్లో ఒక గొప్ప రివైవల్ వచ్చింది, ఒక గొప్ప ఉద్యమం వచ్చింది. అప్పుడు ఆ యొక్క ఉద్యమాన్ని బట్టి కొంతమంది అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ మరి మన భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో మరి నార్త్ ఇండియాకి వారు వెళ్ళారు. అస్సాంలో ఉండేటువంటి మరి గ్యారో అనేటువంటి ఒక తెగకు వారు స్వార్థ చెప్పడానికి వెళ్ళారు. ఈ గ్యారో అనేటువంటి తెగవారు ఎలాంటి వారు అంటే, ఈ ట్రైబల్ వారు ఎలాంటి వారు అంటే, వీళ్ళని హెడ్ హంటర్స్ అంటారు. హెడ్ హంటర్స్ అంటే ఏంటంటే, వీళ్ళ శత్రువులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు ఒక వరల్డ్ కప్ కానీ ఒక ఐపీఎల్ కానీ జరుగుతుంటే వాళ్ళు ఏం చేస్తారు, ట్రోఫీ ఇస్తారు కదా, ఆ ట్రోఫీని తెచ్చి ఏం చేస్తారు, జాగ్రత్తగా భద్రపరచుకుంటే, మనం కూడా మన పిల్లల కాంపిటీషన్స్లో ఏమైనా ట్రోఫీస్ వారు విన్ అయినప్పుడు ఆ ట్రోఫీలన్నీ కూడా మన షెల్ఫ్లో పెట్టుకుంటాం కదా, అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ శత్రువుల తలను తెచ్చి వాళ్ళ ఇంట్లో షెల్ఫ్లో పెట్టుకుంటారు అనమాట. ఇది హెడ్ హంటర్స్ అంటే. అంత భయంకరమైనటువంటి తెగకి సువార్త చెప్పడానికి ఈ అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ వెళ్ళారు. ఎలాగో కింద మీద పడి ఒక వ్యక్తిని అక్కడ వారు మార్చడం జరిగింది. ఆ మార్చినటువంటి వ్యక్తి పేరు నాక్సింగ్. అయినా తన కుటుంబంతో పాటు, ఆయనకు మరి 2 పిల్లలు, ఆ కుటుంబంతో పాటు యేసుప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు. మరి వారిని రక్షించిన తర్వాత, వారిని క్రీస్తులో నడిపించిన తర్వాత వారిని కొంతకాలం బలపరిచి మిషనరీ వెళ్ళిపోయారు. అయితే ఆ వ్యక్తి విశ్వాసంలో ఆయన కొనసాగుతూనే ఉన్నాడు. ఆయన మరి అక్కడ తన ప్రజవారికి, తన తెగవారికి ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. మరి కొంతకాలానికి ఈ విషయము ఆ తెగ నాయకుడికి తెలిసింది. ఆ యొక్క గ్యారో ట్రైబ్ యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడికి తెలిసింది. అందరినీ కూడా పంచాయతీకి పిలిచాడు. మన ఊరిలో జరుగుతుంది కదా పంచాయతీ, అలాంటి ఒక పంచాయతీకి పిలిచాడు అనమాట. పంచాయతీకి పిలిచి నిలబెట్టాడు. నాక్సింగ్ అనేటువంటి వ్యక్తిని నిలబెట్టాడు. వారి కుటుంబాన్ని కూడా అక్కడ నిలబెట్టాడు. నాక్సింగ్, నువ్వు ఏంటి కొత్త మతాన్ని నువ్వు అభ్యాసిస్తున్నావు, కొత్త దేవుడిని మనకు ప్రకటిస్తున్నావు ఏంటి, మన పూర్వీకులు ఇది మనకు నేర్పలేదు కదా, మనము పూజించే దేవుడు ఇది కాదు కదా, నువ్వెందుకు ఇలాగ చేస్తున్నావు, దీన్ని నువ్వు విడిచిపెట్టు, లేకపోతే నీ కళ్ళ ముందే నీ 2 పిల్లల్ని నేను చంపేస్తాను అని ఆయన చెప్పాడంట. ఆ సమయంలో నాక్సింగ్ మొట్టమొదటిగా ఈ మాట చెప్పాడంట, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని చెప్పాడంట. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే ఆ యొక్క 2 పిల్లల్ని కూడా అక్కడికక్కడ చంపేశారు. చూడు, నీ 2 పిల్లలు కూడా చనిపోయారు, ఎందుకంత మూర్ఖత్వంగా నువ్వు ఉంటావు, ఇప్పటికైనా ఆ దేవుని నువ్వు విడిచిపెట్టే అంటే ఆయన మరలా ఏమన్నాడంటే, దో నో వన్ ఫాలోస్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో. అంటే ఎవరు నా వెంట రాకపోయినా సరే నేను యేసుని వెంబడిస్తానని చెప్పినట్టు. వెంటనే ఆయన భార్యను కూడా చంపేశారు. పిల్లలు చనిపోయారు, భార్య కూడా చనిపోయింది. చాలా దుఃఖం ఆయనకు వస్తుంది. ఆయన అక్కడే నిలబడ్డాడు. మరలా తెగనాయకుడు అడుగుతున్నాడంట, చూడు, నీ 2 పిల్లలు చనిపోయారు, నీ భార్య కూడా చనిపోయింది, నువ్వు అక్కడే ఉన్నావు, ఇప్పటికైనా నీకు బ్రతకాలని ఆశ ఉంటే ఆ దేవుణ్ణి విడిచిపెట్టు, లేకపోతే నేను కూడా మేము చంపేస్తాము అంటే ఆయన అనంట, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అన్నాడు. ఎప్పుడైతే ఆయన ఎలా అన్నాడో ఆయన కూడా చంపేశారు. అయితే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే వారి కుటుంబం అంతా చనిపోయారు. ఈ తెగ నాయకుడికి ఆ రోజు నుంచి మనశ్శాంతి లేదు. ఏంటి ఈ యొక్క వ్యక్తిలో ఇంత మార్పు ఏంటి, ఈ దేవుడు ఎవరు, మన దేశానికి చెందినటువంటి వాడు కాదే, మన భాష కాదే, ఎక్కడి నుంచో మిషనరీస్ వచ్చి బోధిస్తే ఈ దేవుని గురించి ఈ వ్యక్తి తెలుసుకున్నాడు. తన పిల్లలు చనిపోయినా నేను మానన్నాడు, తన భార్య చనిపోయినా నేను మానన్నాడు, నేను చంపేస్తానని చెప్పినా సరే చనిపోయడానికి ఇష్టపడ్డాడు, కానీ నేను విడిచిపెట్టిన యేసును ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అని ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు,
ఏంటి ఈ దేవునిలో ఉండేటువంటి, ఏంటి ఈ యొక్క యేసులో ఉండేటువంటి ఆ గొప్పతనం ఏంటి అని ఆయనకు మరి మనసులో ఒక ప్రశ్న మొదలైందంట. ఎప్పుడైతే ఆ ప్రశ్న మొదలైందో యేసు ప్రభువాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అలా తెలుసుకుని యేసు ప్రభువాన్ని ఆయన కూడా సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన మాత్రం అంగీకరించడం కాదు, కానీ ఈ రోజుకి ఆ గ్యారో ట్రైబ్ వారందరూ కూడా విశ్వాసులుగానే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో దేవుణ్ణి మనము వెంబడించడము అంటే అది మనకు కష్టాలు వచ్చినాయని, మనకు శ్రమలు వచ్చినాయని, మనకు బాధలు వచ్చినాయని మనము యేసు ప్రభువారి యొక్క సిలువను పక్కన పడేసి, దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టేసి, మన ఇష్టాన్ని మనము మరలా మనం నెత్తి మీద పెట్టుకుని మనము మన 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 కోసం మనం బ్రతకడం కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనము దేవుని కొరకు బ్రతకడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అనేది మనము తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనము అలాంటి సమర్పణ కలిగినటువంటి వ్యక్తులుగా ఈ ఉదయకాల సమయంలో ఉన్నామా? నిజంగా కనుక అలాంటి పరిస్థితి మనకు ఎదురైతే, మన కుటుంబాన్ని చంపేస్తామని కనుక మన చంపేస్తాము మీరు కనుక యేసుని విడిచిపెట్టకపోతే అనేటువంటి పరిస్థితి, అలాంటి అనుభవం మనకు ఎదురైతే ఈ మాట మనం చెప్పగలుగుతాం, ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అని చెప్పగలుగుతామా అనేది మన ముందు దేవుడు ఇచ్చినటువంటి ప్రశ్న. మనము ఒకవేళ ఇంకా ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా సరే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా కనుక మీరు అంగీకరించకపోతే, 2000 సంవత్సరాల క్రితము ఆయన నీ కొరకు సిలువలో చనిపోయింది. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ రోజున మరి సిలువలో ఆయన చనిపోయాడు. నీ యొక్క పాపం అంతా కూడా తన మీద వేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆ పాపాన్ని బట్టి నిత్యమైనటువంటి తీర్పులోనికి వెళ్లకుండా నిత్యమైనటువంటి రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన నీ కొరకు ఆయన సిలువను ఎక్కాడు. ఆ సిలువ మీద తన యొక్క రక్తాన్ని కార్చి నీ కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఇంకా ఎందుకు నువ్వు మరి సంశయిస్తూ ఉన్నావు? ఆ యొక్క రక్షణకర్తను నీ వైపు, ఆయన వైపు చూసి, ప్రభువా ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, ఈ పాపములు నాకు వద్దు, నా పాప జీవితం నుంచి నాకు విడుదల దయచేయంటే ఆయన ఈ రోజే నీకు విడుదల ఇచ్చి నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మీరు విశ్వాసి అయినట్లయితే యేసు ప్రభు వారు మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నా కొరకు నిన్ను తృణీకరించుకోగలుగుతావా? నా కొరకు ప్రతిదినము నా సిలువను ఎత్తుకుని నీవు నడుస్తావా? నన్ను నువ్వు మరణం వరకు కూడా వెంబడించగలుగుతావా అనేటువంటి ప్రశ్న ఆయన మనల్ని అడుగుతున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనము చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానములను నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకపి ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకుని ఆయనను తలంచుకోండి. ఒకవేళ ఆయనను మనం తృణీకరించుకొని ఆ సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించే క్రమంలో లోకము మనలను మరి చేదరించవచ్చు, లోకము మనల్ని అసహించుకోవచ్చు, లోకం మనల్ని వెరివారిగా చూడవచ్చు, లోకం మనల్ని పిచ్చివారు అనుకోవచ్చు. కానీ లోకం వైపు కాదు మనం చూడవలసింది, యేసు ప్రభువారి వైపు మనం చూసినట్లయితే ఆయన తన ఎదుట ఉంచుకున్నటువంటి ఆనందం కొరకై ఆయన ఏం చేశాడు? సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారే ఆయన తన ఎదుట ఉంచుకున్నటువంటి ఆనందం కొరకు ఆ విధంగా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించినప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినటువంటి మనము ఆ విధంగా చేయలేమా? అలా చేస్తున్నప్పుడు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించడా? ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. ఆ ఆనందంలో నీవు నేను కూడా పాలుభాగం అవ్వాలని 2000 సంవత్సరాల క్రితం ఆయన మన కొరకు సిలువలో ఆయన చనిపోయాడు, మన కొరకు తన రక్తాన్ని కార్చాడు. ఇహలోకంలో ఉండేటువంటి తాత్కాలిక ఆనందాల కోసం గనక మనం వెంపర్లాడుతూ బ్రతుకుతున్నట్లయితే నిత్యము నరకాగిలో ఏడుస్తూ బ్రతకాలి. ఒకవేళ దేవుని యొక్క నిత్య రాజ్యంలో నిత్యము ఆనందంలో మనము గడపాలనేటువంటి ఆలోచన నీకు ఉన్నట్లయితే ఈ లోకంలో కొంతకాలం మనము శ్రమలు ఖచ్చితంగా అనుభవించాలి, అది తప్పదు. ఏది నీ నిర్ణయము అనేది ఈ ఉదయకాల సమయంలో
నీకు దేవుడు విడిచిపెడుతున్నాడు. దేవుని యొక్క రాజ్యంలో నిత్యం ఆనందం కొరకు నువ్వు నిర్ణయించుకుంటావా? ఈ లోకంలో నిన్ను నువ్వు నిరాకరించుకొని ఆయన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించు. మరణము నీకు ఎదురైనా సరే నమ్మకంగా ఆయన కొరకు జీవించు. అలా కాదు, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అంటవా, నీ కొరకు నిత్య నరకాగ్ని సిద్ధంగా ఉంది. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.